అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు వీరమల్లు కథ ఏంటి, ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రచారంలో ఉన్న వార్తలపై వీరమల్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ వీరమల్లు గురించి ఏం చెప్పారు? వీరమల్లు సినిమా తెలంగాణకు సంబంధించిన వీరుడి కథ ఆధారంగా రూపొందింది అనే వార్తల్లో వాస్తవం లేదని తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కుతుందని చెప్పారు. డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత హరిహర వీరమల్లు కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ సరికొత్త కథగా దీన్ని మలిచారు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినీల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లు సినిమాను శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం అని చెప్పారు మేకర్స్. శివుడు విష్ణువుల అవతారం వీరమల్లు అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే ఢమరుగం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడడానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు. హరిహర వీరమల్లు సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఏఎం రత్నం గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్తో నిర్మించిన చిత్రాల్లో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. హరిహర వీరమల్లుపై కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఓవర్సీస్ హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఏఎం రత్నం సిద్ధమవ్వలేదు. అసలే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, దానికి తోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో హరిహర వీరమల్లుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని అంచనాలను రెట్టింపు చేసింది. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎందరో పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతను సంప్రదించారు. ఎక్కడా రాజీ పడకుండా హరిహర వీరమల్లు చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఈ క్రేజీ మూవీని జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.